టీమిండియాకి మరొకసారి T20 ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఎంతో దూరంలో లేదు, కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తర్వాత సెమీఫైనల్స్లో ఇండియా మరియు ఇంగ్లాండ్ మార్చి 5వ తారీఖున తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ మీద గెలిస్తే నేరుగా ఫైనల్కి అర్హత సాధిస్తుంది. అయితే మన టీంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇంగ్లాండ్ మీద గెలవడానికి ముఖ్యంగా మన ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు కూడా సరైన పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఇవ్వలేదు. నిన్న మ్యాచ్లో సంజు శాంసన్ నుంచి వచ్చిన అటువంటి పర్ఫార్మెన్స్ ఈ టోర్నమెంట్ మొదలైనప్పటి నుంచి ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ మరియు సంజు శాంసన్ నిన్నటి వరకు కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ రాలేదు. అయితే అదృష్టవశాత్తు నిన్నటి రోజున సంజు శాంసన్ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మనం ఈ టోర్నమెంట్లో మరొకసారి కప్పు సాధించడానికి అవకాశం కల్పించింది. సో ఇక మన వాళ్ళు బ్యాటింగ్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు. అలాగే టీంలో కూడా ఎటువంటి మార్పులు లేకుండా సెమీఫైనల్కి ఇదే టీంతో బరిలోకి దిగవచ్చు. అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకొని అక్షర్ పటేల్ని పక్కన పెట్టడం వలన సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా ఓడిపోవలసి వచ్చింది. ఆ తర్వాత తప్పుని సరిదిద్దుకొని రింకు సింగ్ని పక్కన పెట్టి అతని స్థానంలో సంజు శాంసన్ని తీసుకొని ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి అతని స్థానంలో అక్షర్ పటేల్ని తిరిగి తీసుకురావడం వలన జట్టు చాలా సమతూకంగా మరియు బ్యాలెన్స్గా కనిపిస్తుంది. ఇప్పుడు టీమిండియాలో 8 మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ముఖ్యంగా 3 ఆల్రౌండర్స్ మరియు 5 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వీరిని అవుట్ చేయడం లేదా ఇలాంటి టీంని ఓడించడం అనేది ఏ టీంకైనా చాలా కష్టం. అయితే ఇంగ్లాండ్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ పాకిస్తాన్ మీద సూపర్ 8లో అద్భుతమైన సెంచరీ సాధించి మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే విల్ జాక్స్, ఫిల్ సాల్ట్ లాంటి ఇంగ్లాండ్ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్స్ని తక్కువ అంచనా వేస్తే మనకి తగిన మూల్యం ఎదురవుతుంది. కాబట్టి మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంగ్లాండ్ని ఏమాత్రం తక్కువ అంచనా వేసి ఆడితే దానికి తగ్గట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించవలసి ఉంటుంది. నాకు తెలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిన్న జరిగిన మ్యాచ్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాడు. అతను జట్టులో ఉన్న ప్రధానమైన బలాలు బలహీనతలు ఏమిటో అతనికి చాలా బాగా తెలుసు. కాకపోతే కొన్నిసార్లు మనం పరిస్థితిని మార్చలేము. అలాంటప్పుడు పరిస్థితికి తగ్గట్టు లేదా వాటిని గమనిస్తూ ముందుకు వెళ్తూ ఉండడమే ఇది ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ చేస్తున్న అత్యంత ఉత్తమమైన పని. ఎందుకంటే జట్టు సమతూకంగా ఆడుతుంది. అయినప్పటికి కూడా ఎక్కడో ఒక చిన్న పొరపాటు కనిపిస్తూనే ఉంది. ఇది ఏ టీంలో అయినా సహజంగా కనిపించే సమస్యే. అయితే దీన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే సక్సెస్ సాధించగలుగుతాం. నిన్న ఇలా జరగబట్టి సంజు శాంసన్ ఒక్కడే చివరి వరకు మిగిలి టీమిండియా గెలుపు ఫిక్స్ చేశాడు. అలా కాకుండా సంజు శాంసన్ని ఈశాన్ కిషన్ వరుసగా ఫెయిల్ అయిన తర్వాత అతన్ని తీసివేసి సంజు శాంసన్ని అతని స్థానంలో తీసుకుని వచ్చి ఉంటే ఈరోజు పరిస్థితి మరొకలాగా ఉండేది. కాబట్టి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి మరియు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఉన్న పరిణితి మనకి లేదు అని నేను ఖచ్చితంగా అంటాను. అయితే రేపు జరగబోయే మార్చి 5వ తారీఖున సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ మీద ఇండియా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.